భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజకీయ వేధింపులపై స్కీమ్ వర్కర్ల ర్యాలీ, కలెక్టరేట్ ధర్నా, స్థానిక కూటమి నేతలను కట్టడి చేయండి లేదంటే ఉద్యమిస్తాం సిఐటియు నేతలు. మంత్రి టీజీ భరత్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు. అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి భావితరాలకు కానుకగా అందించాలని వన ప్రేమికుడు దైద వెంకన్న విజ్ఞప్తి. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎవరింట్లో వారు ప్లాస్టిక్ని నిషేధించుకుంటే ప్రకృతిని కాపాడిన వారం అవుతామని, భావితరాలకు మెరుగైన ఆరోగ్య ఫలాలు అందించడం జరుగుతుందని రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అనే నినాదంతో చేపట్టిన వన మహోత్సవాన్ని రాష్ట్ర దేవాదాయ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రాంగణంలో రోడ్లు ఊడ్చి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, 5 రోజుల పాటు చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని, రాష్ట్రంలో ప్లాస్టిక్ నివారణే లక్ష్యంగా పనిచేస్తున్నామని, భావితరాలకు మంచి భవిష్యత్ అందించాలంటే ప్లాస్టిక్ పూర్తిగా నివారించాలని, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దాని సంరక్షణ తీసుకోవాలని, అప్పుడే పర్యావరణాన్ని రక్షించిన వారం అవుతామని మంత్రి సురేఖ అన్నారు. దయచేసి అందరూ ఈ ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి అందరూ ఇది కాంట్రిబ్యూట్ చేయడానికి కోరుతున్నాను. నగరాలు పంచాయతీలన్నింటినీ కూడా మనం చూసుకోవాలి, పచ్చదనం పెంపొందించుకోవాలి. అందరికీ తెలుసు పచ్చదనం పెంపొందించిన వాతావరణం చెప్పేసి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి చేపట్టడం జరిగింది. మీకు అందరూ కూడా తెలుసు, లాస్ట్ టైం సీఎం గారు ఇక్కడికి వచ్చి వరంగల్ పట్టణానికి సంబంధించి కొంచెం వెనక్కి జరగండి ప్లీజ్. మనోజ్ స్టార్ట్ చేయండి మేడం. అన్న ఇంకా అన్న ఇంకా కెమెరాల మీద వస్తాయి. పిల్లగాడు పరిశాన అంజన్ ఇంకా గవర్నమెంట్ 5 రోజుల కార్యక్రమంగా తీసుకొని ఆదేశాలు జారీ చేసి మరి అన్ని పట్టణాల్లో పల్లెల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశం మేరకు మన ఎంఏయుడి
ప్రిన్సిపల్ సెక్రటరీ జానకిషోర్ గారు గౌరవ అతిథిగా రావడం జరిగింది. మరి కరోనా వచ్చిన తర్వాత మనకు అనారోగ్యాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి, తెలియని జబ్బులు వస్తూ ఉన్నాయి. వయసుతో సంబంధం లేనటువంటి జబ్బులు రావడమే కాకుండా ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఆ తర్వాత మనలో ఒక అవగాహన అనేది కూడా బాగా పెరిగింది. మనం తిండి భోజనం విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, అదేవిధంగా మనకు బయట పరిశుభ్రత అనేది కూడా ఉండాలి అనేటువంటి విషయంలో మనకు చాలా అవగాహన పెరిగినా కూడా ఇంకా కొన్ని చోట్ల వాటిని పాటించకపోవడం వలన ఈ వర్షాకాలంలో ఎక్కువగా డెంగ్యూ కానీ, మలేరియా కానీ, మరి చికెన్ గున్యా కానీ, స్వైన్ ఫ్లూ కానీ ఇటువంటి రకరకాల జ్వరాలు వచ్చి ఇబ్బందులు పడుతూ నిరుపేదలు కూడా పెద్ద పెద్ద హాస్పిటళ్లలో జాయిన్ అయ్యి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి వాళ్ళు అప్పుల పాలవుతూ బాధపడతా ఉన్నారు. కాబట్టి మనము ఒక జబ్బు రాకముందే జాగ్రత్త తీసుకుంటే జబ్బు రాకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది మన చేతుల్లోనే ఉంది, కానీ మనం దాన్ని చేయలేకపోతా ఉన్నాము. కాబట్టి ప్రభుత్వము ఈ కార్యక్రమం చేస్తే మన పల్లెలు పట్టణాలన్నీ కూడా శుభ్రంగా ఉంటే మనకి అంటు వ్యాధులు కానీ ఈ యొక్క మరి పొల్యూషన్ అంతా మన గాలిలో కలిసిపోయి ఆ గాలి మనం పీల్చడం వలన వచ్చేటువంటి జబ్బులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనమందరం కూడా చెట్లు ఎక్కువగా నాటాలి. చెట్లు ఎక్కువగా నాటినప్పుడే మనకు వాతావరణం అంతా కూడా కాలుష్యం వెళ్ళి మనకి ఫ్రెష్ ఎయిర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి అందరూ ఒక్కొక్క చెట్టు నాటినా సరే మనం చాలా వరకు కాలుష్యాన్ని నివారించే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ మరి కొంచెమన్నా ఆచరించడానికి ప్రయత్నించాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మేయర్ గారికి మరి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ కూడా నా చేతుల మీద జెండా ఊపే కార్యక్రమం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నాగార్జున సాగర్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో 20 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,20,064 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. మైబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో ప్రజా హృదయం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రేమికుల రాష్ట్ర సదస్సును వన ప్రేమికుడు దైద వెంకన్న ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వన ప్రేమికుల నినాదాలు చేసుకుంటూ సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో 200 ఔషధ మొక్కలను ప్రదర్శనగా పెట్టి వాటిపై అందరికీ అవగాహన కల్పించారు. సదస్సుకు హాజరైన వన ప్రేమికులను శాల్వలతో సత్కరించారు. అనంతరం వన ప్రేమికుడు దైద వెంకన్న మాట్లాడుతూ వృక్ష సంపద తగ్గితే మానవ మనుగడ గగనమైపోతుందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు తలెత్తుతున్నాయని, పర్యావరణానికి పాటుపడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. అదే మన పంతం. ప్లాస్టిక్ అంతం, ప్లాస్టిక్ అంతం, ప్లాస్టిక్ అంతం. మొక్కలాడుదాం, మొక్కలాడుదాం. జై వృక్షమాత. 7 years లోపు పుట్టిన పిల్లలు, ఎదిగిన పిల్లలకు వర్షం అంటే తెలియదు. గ్రీన్ ఒక పచ్చని చీరలో కూడా వర్షాలు పడతలేవని మన రోడ్డే బస్ వేసుకున్నారు. డైరెక్ట్ వెహికల్ కూడా ఎవరైనా వాగులో రోడ్డు పోసుకుంటారు, బిజీ కట్టుకుంటారు. కానీ వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసిన సంపద తర్వాత ఇప్పుడు మాట్లాడి అయితే అప్పుడు నాకు ఉద్యోగం లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా నేను ఏంటంటే కలెక్టర్ గారికి సంవత్సర శాఖలో పేపర్ రన్నింగ్ నాకేస్తే రన్ అయితే పోతా ఉంటుంది.
ఇది పాతదా పైకి అయితే చూడండి పోతుంది అందుకే మాకు పైప్ ఉంటే చెప్పండి లోపలికి వాస్తాం దీంట్లో సార్ దీంట్లో నల్ల ఉందంటే తెల్ల ఉంటే రెండు రకాలుగా ఈ ఉపతానికి అద్భుతమైనటువంటి గ్రీన్ భద్రాద్రి తరఫున రాష్ట్ర పర్యావరణ ప్రేమికుల సదస్సు నిర్వహించిన రైతు వెంకన్న గారిని ఘనంగా సత్కరిస్తూ ఉంది. ఒక్కసారి నిలబడండి. ఓకే ముస్తాఫా కార్యదర్శి ఖమ్మం మిత్రులు కూడా వచ్చినారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్. నాకు అర్థమైంది ఏంటంటే ప్రెసిడెంట్ అనేది కాదు, ఈడ వ్యవస్థ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వన ప్రేమికుల సదస్సు మహబాదు జిల్లా కేంద్రంలో ఇంద్రనగర్ కాలనీలో జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి వన ప్రేమికులందరూ పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో 200 ఔషధ మొక్కలతోటి ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కొన్ని నినాదాలతోటి ర్యాలీ కూడా చేయడం జరిగింది. కావున ఈ మా వన ప్రేమికులు రాబోయే భావితరాల కోసము స్వచ్ఛందంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వన ప్రేమికులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మా యొక్క విన్నపం చేస్తున్నాం. అదేవిధంగా మా పిల్లలకు ఫ్రీ సీట్ ఇవ్వాలి. మాకు ఎవరైతే ఆర్థికంగా లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఎలాంటి ఆక్షన్ లేకుండా లోన్లు ఇప్పించాలి. అదేవిధంగా మాకు ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఇల్లు కట్టియాలని మేము తెలియజేస్తూ, అదేవిధంగా మాకు అనారోగ్య సమస్య వస్తే మాకు ప్రభుత్వ ఖర్చులతోటే వైద్యం అందించాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క మా విన్నపాలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విరమించడానికి ఒక కమిటీ కూడా వేశాము. ఈ కమిటీ ద్వారా మాకు ముఖ్యంగా పెన్షన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలను మేము కోరుతున్నాం. కాబట్టి మాలాంటి వన ప్రేమికులను మా సేవలను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. భీమరదేవపల్లి మండలంలోని కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో స్వామివారి నక్షత్ర దీక్ష స్వీకరించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామివారి ఆలయంలో 27 రోజుల పాటు నక్షత్రమాల అలంకరణ జరుగుతుంది. గతంలో ఈ దేవాలయానికి వచ్చినప్పుడు దేవుడి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ సభ్యుడిగా గెలిస్తే మాల దీక్ష తీసుకుంటారని మొక్కుకోవడం జరిగింది. वर्षऋतौ श्रावणमासे शुक्लपक्षे अध्यायां भौमवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे मन्त्रविशेषविश्रायां शुभतिथौ अष्टग्राम यजमान आचार्य अर्चक पाचक परिचारिकाधीनान् सर्वे स्वामी शरणं वीरन्नाथ शरणं शरणं वीरन्नाथ स्वामी शरणं वीरन्नाथ ప్రతి సంవత్సరము శ్రీ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి కొత్తకొండలో ఉన్నటువంటి ఆలయంలో 27 రోజుల పాటు నక్షత్ర మాల అలంకరణ జరుగుతుంది. నేను గతంలో ఈ దేవాలయానికి వచ్చినప్పుడు మీ అందరి ఆశీర్వచనంతో దేవుడి ఆశీర్వచనంతో శాసనసభ్యుడిగా గెలిస్తే ఈ మాల దీక్ష చేస్తానని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ దీక్షను తీసుకొని 27 రోజులు ఈ నక్షత్ర దీక్షలో దేవాలయ భగవంతుని నియమ నిబంధనలకు అనుగుణంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఒక చారిత్రాత్మక మహిమ కలిగిన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి.
నిన్ననే శ్రీశైలం వెళ్ళడం జరిగింది. శ్రీశైలం 2వ ద్వాదశ లింగాల్లో భాగంగా దేవుడు పక్కకు రాగానే భద్రకాళి సమేత వీరభద్రస్వామి విగ్రహం ఉంటుంది. బయటికి రాగానే వేములవాడ రాజరాజేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి, పూజలు జరుగుతాయి. అంటే ఇంత ప్రాచుర్యం కలిగి ఇంత మహిమ కలిగిన ఈ దేవాలయానికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా, పక్కనున్న ఉమ్మడి మెదక్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా దాకా కూడా భక్తులు ఇక్కడికి రావాలని ఈ దేవుని యొక్క మహిమ నేను స్వయంగా విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం అనేటువంటిది భక్తుల యొక్క ఆకాంక్షలకరంగా అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దీక్ష నా ఒక్కడి మంచి కొరకే కాకుండా సర్వేజన సుఖినోభవ అన్నట్టుగా రైతులకు వ్యవసాయపరంగా కావచ్చు, ఈ మధ్య అనవసరమైన అనేకమైన అనారోగ్యాలు వస్తున్నటువంటి పరిస్థితులలో ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించి కావచ్చు, ఈ విధంగా అందరూ కూడా బాగుండాలనే కోరికతో కూడా ఈ దీక్ష తీసుకోవడం జరిగింది. ఈ దీక్షతోటి ప్రాంత రైతాంగానికి సంబంధించిన ఈ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించే ధైర్యాన్ని, బలాన్ని వీరభద్ర స్వామి, కోర మీసాల స్వామి తెలంగాణ ఉద్యమంలో కూడా మేము మాకు తెలంగాణ కోసం కొట్లాడే ధైర్యం ఇవ్వని అనేక సందర్భాలు ఇక్కడ ప్రార్థనలు చేసినాం. ఇలా ఈ నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి మంత్రిగా అనేక కార్యక్రమాల్లో ఎక్కడ కూడా అధైర్యపడకుండా ధైర్యాన్ని ఇచ్చి అన్ని కార్యక్రమాలు విజయవంతం అయ్యే విధంగా ఆ భగవంతుని ఆశీర్వచనం కొరకు ఈరోజు మాలా అలంకరణ చేసుకోవడం జరిగింది. ఈ మాలా అలంకరణ ద్వారా సర్వేజన సుఖినభవ అందరూ బాగుండాలని మరొక్కసారి ఆ వీరభద్ర స్వామిని ప్రార్థిస్తూ భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం అందరి మీద ఉండాలని సందర్భంగా ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ శ్రీ నీలిగొండ వెంకటేశ్వర్లు గారు పచ్చ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించడం జరిగింది. పురపాలక సంఘ కార్యాలయం నుండి పాత బస్టాండ్ మీదుగా రామన్ కాలనీ వార్డ్ నెంబర్ 20 నుండి వార్డ్ నెంబర్ 19 విద్యానగర్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. పాత బస్టాండ్ చౌరస్తాలో ప్రజలకు స్వచ్ఛదనం మరియు పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రోజువారీ జరిగే కార్యక్రమాలను వివరించడం జరిగింది. మరియు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, సీజనల్ నివారణ, ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాలను, గృహాల నుండి తడి పొడి చెత్తను వేరుగా చేయడం, వ్యర్థాలను సేకరించి కంపోస్టు ఉత్పత్తి చేయడం, విచ్చలవిడి కుక్కల బెదిరింపుకు మొదలగు అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రామన్ కాలనీ వరకు వెళ్ళి మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ వరకు పోయేది ఉంటుంది. దయచేసి దీన్ని 9వ డేట్ వరకు విడతల వారీగా మేము ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా వార్డులోని ప్రజలందరి సహకారంతో, వార్డులోని లీడర్లు మరియు సంఘ సభ్యుల సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని కమిషన్ తరఫున మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. విషయంలో ప్రభుత్వ ఆదేశం ప్రకారంగా మన అందరిమర్రి పట్టణంలో పచ్చదనం అనే కార్యక్రమము తేదీ 5/8/2024 నుంచి 9/8/2024 వరకు ఈ యొక్క కార్యక్రమాలు డైలీ ఒక కార్యక్రమము పచ్చదనము స్వచ్ఛదనమే దాని మీద మనము చేయబోతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరియు మా స్టాఫ్కి, పుర ప్రములకు, వర్తకులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ
ఈ యొక్క కార్యక్రమము స్వచ్ఛదనము పచ్చదనం అంటే మనము ఎక్కడైనా మనుగడ మంచి జరగాలంటే మనము ప్రతి ఒక్కరము చెట్లు నాటాలి. ఈ చెట్లతోని మనకు ఆక్సిజన్ అందుతుంది. రాను రాను ఈ భూమి వేడయి ప్రతి సంవత్సరము ఉష్ణోగ్రత పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ చెట్లు నాటే కార్యక్రమము చేపట్టాలని మేము మాకిచ్చిన టార్గెట్ ఈ సంవత్సరము 1,07,000 మొక్కలు మేము పంచుతున్నాము. దయచేసి అందరూ కూడా చెట్లు నాటాలని. మరొకటి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏదైతే మనము ఇంటిల్లిపాది పరిశుభ్రంగా ఉంటామో అదేవిధంగా ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని. ఇప్పుడు జరుగుతున్నది వర్షాకాలం దృష్ట్యా మరి ఈ నీళ్లు నిలవకుండా చూసుకోవాలని. అదేవిధంగా నీళ్లు నిలిస్తే మళ్ళీ అందులో దోమలు పుడతాయి. దోమలు పుట్టితే మనకు పుట్టడానికి ఆస్కారం ఉంటుంది. మా ఇంటి సహకారంగా మేము ప్రతి ఇంటి ముందు కానీ నాలీలో స్ప్రే చేపిస్తున్నాము. ఎక్కడైతే వర్మిలేబుల్ పాయింట్ అంటే చెత్త ఎక్కువ వేస్తున్నారో అక్కడ బ్లీచింగ్ కూడా చేయిస్తున్నాము. ఎక్కడైతే పెద్ద గుంటలలో నీళ్లు నిల్వ ఉండి ఎటు పోని స్థితిలో ఉంటాయో ఆ యొక్క నీటిలో మేము ఆయిల్ వాల్స్ కూడా వేస్తున్నాము. అదేవిధంగా మీరు కూడా ప్రజలు కూడా సహకరించి మేము ఏం చెప్తున్నామో మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే మీరు మంచిగా ఉంటారు. మనము ఈ రోజులల్లో ఇప్పుడు టైఫాయిడ్ కానీ మలేరియా కానీ. మైబాద్ జిల్లా బయ్యారం మండలం నామలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పురుగుల అన్నం, నీళ్ల చారు, అన్నంలో రాళ్లు, కనీస అవసరాలు తీర్చుకోవడానికి లేని నీళ్లు, కంపు కొడుతున్న మరుగుదొడ్లు, వెలగని లైట్లు, తీరని ఫ్యాన్లు, నీళ్లు లేక 2-3 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్న విద్యార్థులు. ఈ అన్నం తింటే కడుపు నొప్పి వస్తుందని, అందుకే తమని ఇక్కడి నుండి తీసుకెళ్లండని తల్లిదండ్రులతో బాధలు చెప్పుకుంటున్న పిల్లల దీనస్థితిని చూసి తల్లడిల్లిన తల్లిదండ్రులు. పండుకోవాల్సింది ఇక్కడ ఇంటర్ వాళ్ళ రూమ్స్ క్లాసెస్ రూమ్ లో పండుకుంటున్నాం. క్లాస్ రూమ్ లో పండుకుంటున్నాం. దోమలు ఇవన్నీ కుడుతున్నాయి. కొన్ని క్లాసెస్ అయితే పగిలిపోయినాయి. దాంట్లో నుంచి ఈగలు, దోమలన్నీ వస్తున్నాయి. కరెంట్ కూడా మధ్య నైట్ లో పోతుంది. నగరం గార్ల మండలం. అవుతుంది బట్టలు వాష్ చేసుకోక ఆ బట్టలు నేను రిటర్న్ తీసుకెళ్తున్నా. మళ్ళీ బట్టలు కొత్త ఇంటి దగ్గర వాష్ చేసుకొని తీసుకొస్తున్నా సార్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్. ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్. వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు, మమ్మీ వాష్రూమ్ వస్తుంది అని చెప్పంటే, నాన్న వాటర్ లేకపోతే ఎట్లా వెళ్తావు నాన్న అని చేసి బాధ అనిపించేసింది సార్. ఏడ్ చేసినా మా పాపని బట్టేసుకొని. మీరు అడిగిరా ప్రిన్సిపల్ ని? అడిగినాం సార్. 2 times అడిగాను. నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను, మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒకసారి అడిగారు. వస్తాయి అని అంటున్నారు. ఇక్కడ అడిగితే ఆర్సీఓ సార్ కి కంప్లైంట్ ఇచ్చాము, మా చేతులు ఏం లేదు, ఆర్సీఓ సార్ కంప్లైంట్ ఇచ్చామని చెప్పి ఆర్సీఓ సార్ కూడా 1 week. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఇల్లందు పట్టణంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో స్వచ్ఛతా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మాట్లాడుతూ, మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రిస్తూ పచ్చదనాన్ని పెంపుదలకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. మున్సిపల్ చైర్మన్ డి దమ్మలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పచ్చదనానికి ఇల్లందు మున్సిపాలిటీ ప్రత్యేకత చాటుకుంటుందని, గతంలో రాష్ట్ర స్థాయిలో మన్ననలు పొందింది అని అన్నారు. వర్యులు కేటీఆర్ గారికి, కలెక్టర్ సూర్యుడు అస్తమించని గాంధీ గారు తన పనులు తానే చేసుకునేవాడు. తన
చేస్తున్నా. ఇప్పుడు అంబజార్ నుంచి గౌరవ అధికారులు అదేవిధంగా ఇక్కడికి మళ్ళీ భాగస్వాములు అవుతున్నటువంటి ఆర్పీలకి పట్టణ ప్రముఖులకు అందరూ కూడా ముందొచ్చి మన వెనక విద్యార్థులందరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి విద్యార్థులందరూ స్వచ్ఛ రక్షణ మీద స్వచ్ఛదనం పరిస్థానం మీద ప్రదర్శించుకుంటూ ఒక వర్ష క్రమంలో ధన్యవాదాలు. తెలంగాణలో ఈ విధంగా రాజ్యం ఏర్పడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనంగా ఉండాలని చెప్పి గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రతి ప్రాంతం ఉన్నటువంటి పల్లె నుంచి పట్ట ప్రాంతం వరకు అన్ని కార్యక్రమాలు చేస్తూ పరిశుభ్రంగా ఉండే విధంగా మరి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఇప్పటికైతే చాలా మంది చెప్పారు, విద్యార్థులందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వారికి కూడా మనం చట్టాలు పాటించి ప్లాస్టిక్ కానీ అదేవిధంగా చెట్లు నాటి కార్యక్రమం కూడా మన పెద్ద డిఎస్ గారు కూడా చెప్పారు. ప్రతి పుట్టినరోజు ఒక చెట్లు నాటండి, పచ్చదనాన్ని పెంచండి, గ్రామం ఉన్నటువంటి ఇబ్బందులను పరిష్కరించే విధంగా మరి ప్రజలందరూ కూడా ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంది. ప్రజలు కూడా విజ్ఞప్తి, ప్రతి ఇంట్లో కూడా ప్రతి గడపలో ఉన్నటువంటి వారందరూ కూడా చక్కటి కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రభుత్వాన్ని మరి గుర్తించి కార్యక్రమం నిరంతరం నిత్యం మరి మున్సిపాలిటీ సిబ్బంది ఎదురు చూడకుండా మన పనులు మనం చేసుకునే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం విజ్ఞప్తి చేస్తూ ఇంత గొప్ప కార్యక్రమం చేసిన ప్రభుత్వాన్ని మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ముఖ్య అతిథిగా చేసిన మన ఎమ్మెల్యే గారు మరియు మన దగ్గర ఉన్న అఫీషియల్స్ మరియు చిన్న పిల్లలందరికీ ధన్యవాదాలు. పిల్లలు చూడండి, నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీ ఇంట్లో ప్లాస్టిక్ ని నిషేధించండి. మీరు ప్రతి ఒక్కళ్ళు మీ పుట్టినరోజున ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్క నాటండి చాలు. మీరు కానీ మీ తమ్ముళ్ళు కానీ మీ అన్నలు కానీ మీ అమ్మలు కానీ మీ నాన్న కానీ ఎవరు పుట్టినరోజైనా ఒక చెట్టు నాటండి. స్వేచ్ఛగానే బతకవుతున్నాయి. ఆ చెట్లని కొద్దిగా సమర్థంగా చూసుకోండి, అయ్యే నీకు ప్రాణరక్షణ అవుతుంది. ఇంకో 2-3 ప్రోగ్రాంలు చూసాం. ప్లాస్టిక్ ని నిషేధించండి, ఎందుకంటే ప్లాస్టిక్ నీళ్లు తాగుతున్నాం మనం. నెక్స్ట్ మన జీవితం మొత్తం వెనక సిలిండర్లు పెట్టుకొని గ్యాస్ తోటి కూడా అవుతుంది. చెట్లు నాటడం వల్ల మీకు ఎంత స్వేచ్ఛ, ఎంత హాయిగా బతుకుతారు అనేది ఒక ఈ రకంగా ఒక తెలియజేస్తున్నా. పిల్లలందరూ చెట్లు నాటి ప్లాస్టిక్ నిషేధించండి. అందరికీ ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.